ఒక దేవాలయాన్ని కట్టడానికి ఎక్కడో పూర్వజన్మలో పుణ్యం ఉంటే సాధ్యపడుతుంది. ఒక గోశాలని కట్టడం అంటే ఎంతమంది తరిస్తారు అన్నది చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేశారనుకోండి, దానికి ఉపాలయాలు ఉంటాయి. ఏదో ఒక శివాలయాన్ని కట్టారనుకోండి, ఆ శివాలయంలో ఒక చండీశ్వరుడి దేవాలయం, ఒక నందీశ్వరుడు, అలాగే నటరాజస్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, అమ్మవారు ప్రధానంగా ఉంటారు. ఇప్పుడు శివాలయంలో ఎంతమంది ఉన్నారు అంటే మీరు నోటితో ఉచ్చరించి ఇంతమందికి ప్రతిష్ఠ చేశాము అని చెప్పచ్చు. కానీ ఒక గోవులో ఎంతమంది ఉన్నారు? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఒక దేవాలయం పూర్తి కావాలి అంటే ఆ దేవాలయానికి ఒక కోనేరు కూడా ఉండాలి. కోనేరు లేకపోతే దేవాలయం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈశ్వరుడికి తెప్పోత్సవం జరగాలి. కోనేరు లేనప్పుడు తెప్పోత్సవం ఎక్కడి నుంచి చేస్తారు? అందుకే మీరు ప్రాచీనమైన దేవాలయాలు చూడండి, ప్రతి ఆలయానికి ఒక కోనేరు ఉంటుంది. మీరు ఇప్పటికీ కాంచీపురం వెళ్ళి చూడండి, ఏ దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయానికి ఒక కోనేరు ఉంటుంది. ఎందుచేత అంటే ఆ కోనేటిలో స్నానం చేసి ఆ కోనేటిలో తెప్పోత్సవం చేస్తారు. ఏదైనా ఒక ఉత్సవాలు పూర్తి చేశారనుకోండి, ఆ పూర్తి అయిపోయాయి అని సంకేతం ఏమిటంటే అది విష్ణువాలయం అయితే చక్రస్నానం, అది శివాలయం అయితే త్రిశూల స్నానం చేయించాలి అంటే దేవాలయంలో కోనేరు ఉండాలి. అందుకని ఒక కోనేరు ఉంటే ఆ దేవాలయం పూర్ణత్వాన్ని పొందింది అని చెప్తాం. కానీ ఒక గోశాల కట్టారనుకోండి, అందులో ఒక గోవు ఉందనుకోండి, గోవు యొక్క మూత్రమే కోనేరు. అది కేవలం మూత్రం కాదు, గోవు కడుపులో మూత్రం ముందు ఉంటే కదా బయటికి విసర్జింపబడింది. అందుకని 33 కోట్ల మంది దేవతలతో పాటుగా కోనేరు కూడా అందులోనే ఉంది.